ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఒక పెద్ద మనసున్న నానమ్మ. ఆమెకిద్దరు కొడుకులు. పెళ్లి కాకముందు అమ్మా నీకేం కావాలి అని అడిగితే పరిగెత్తి చేసేవారు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయేది. కాలం మారింది. కొడుకుల పెళ్ళిళ్ళయ్యాయి. కొత్తగా కోడళ్ళు ఇంట్లోకొచ్చారు. మొదట్లో ప్రేమే కనిపించింది. కాని ఆ చూపు నానమ్మ మీద కాదు, ఆమె ఆస్తి మీద. ఒక చిన్న మాట, ఒక చిన్న గొడవ ఆస్తి విషయం మీద మొదలై ఇంటి శాంతిని నెమ్మదిగా చీల్చేసింది. ఆ రాత్రి నానమ్మకి అర్థమైంది. ఎవరికీ తెలియకుండా ఆమె తన ఆస్తి మొత్తం కొడుకుల పేర్లకు రాసిచ్చింది. ఇంకా వాళ్లు సంతోషంగా ఉంటారు అని నిశ్శబ్దంగా అనుకుంది. కాని ఆ రోజునుంచి ప్రేమ మాయమైంది. ముందు అమ్మా అని పిలిచే నోళ్లు ఇప్పుడు నిశ్శబ్దమయ్యాయి. మంచం బదులు చల్లని వరండా, ఆమె వణుకుతున్న శరీరం. కాని అడగడానికి ఆమె గుండె ఒప్పుకోలేదు. మరుసటి ఉదయం ఇంట్లో నిశ్శబ్దం. కాని ఆస్తి కోసం గెలిచిన వాళ్లు అమ్మను మాత్రం శాశ్వతంగా కోల్పోయారు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.